హలో హలో కాళీచరణ్ గారండి, మీరేనా? ఓకే బ్రదర్, ఈరోజు హరిహర వీరముల గురించి వచ్చే ట్రోల్స్ గురించి అంటే సెకండ్ హాఫ్ బ్యాక్గ్రౌండ్ అసలు ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ చాలా చెత్తగా ఉందని కొంతమంది అంటుంటే, కొంతమంది ఏమో చాలా బాగుంది సినిమాని స్పాయిల్ చేస్తున్నారు. ఇలాగా సినిమా చాలా మంచి సబ్జెక్ట్ అని అంటున్నారు. మీరేమంటారు మెగా ఫ్యాన్గా? నేను బేసిక్గా మొదటి రోజు నైట్ షో అయింది కదా 23rd, ఆ రోజు చూసే బయటకు వచ్చిన తర్వాత అడిగారు, అన్న ఎలాగుందంటే బ్లాక్ బస్టర్ మూవీ ఇది, రిపీట్ ఆడియన్స్ ఉంటారు, ఖచ్చితంగా అందరికి నచ్చే సినిమా, అందరూ చూడదగ్గ సినిమా ఇది. ప్రతి సినిమా మామూలు సినిమాలు నెలకి చాలా సినిమాలు వస్తుంటాయి, సంవత్సరానికి 500 సినిమాల వరకు వస్తుంటాయి, అదర్ లాంగ్వేజ్ బోల్డ్ వస్తుంటాయి, కానీ ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి. కాబట్టి ఇలాంటి సినిమాలను ఆదరించాలి, డెఫినెట్గా సపోర్ట్ చేయాలి. ఇలాంటి సినిమాని ఫ్యామిలీస్ పరంగా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడదగ్గ సినిమాలు ఇలాంటివి. మనం ఇలాంటి సినిమాని ఎంత ఎంకరేజ్ చేస్తే రేపొద్దు ప్రొడ్యూసర్స్ అంత బాగా ఇవి తీస్తారు. ఎప్పుడైతే మనం ఎంకరేజ్ చేయలేదు అంటే ఎంతసేపు మనకి లవ్ స్టోరీలు, ఫ్యాక్షన్ స్టోరీలు తప్ప వేరే ఇంకా రావు. హిస్టారికల్ స్టోరీస్ తీయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. సో అలాంటి సినిమాని మనం సపోర్ట్ చేస్తే మనకి ఇంకా చాలా బయటకు వస్తాయి. బాహుబలి కావచ్చు, సైరా కావచ్చు, ఇది హరిహర వీరమలు కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ హిస్టారికల్ మూవీస్ కదా. ఇప్పుడు ఏంటంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడు డైరెక్టర్. దేనికి అంటే ఇలాగే సినిమాలో సబ్జెక్ట్ లేదు, అందుకనే మధ్యలో అర్ధాంతరంగా వదిలేసి నాకు వద్దు మీ సాగు మీరు సావండి అని స్క్రిప్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కాబట్టి సినిమా అసలు ఏమీ బాగాలేదు అంటున్నారు. మీరేమంటారు? సబ్జెక్ట్ తెచ్చిందే ఆయన, సబ్జెక్ట్ బాగాలేకపోయాడు. బుర్రతొక్క సన్నాజులు ఎవరో మాట్లాడతారు. కానీ రీజన్ ఏంటంటే పొలిటికల్గా పవన్ కళ్యాణ్ గారు అటు బిజీ ఉండడంతో డేట్స్ అనేది సెట్ అవ్వట్లేదు. టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడ కూర్చోవాలంటే ఇంకా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఆయన అటు చూస్తున్నారు కాబట్టి బిజీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఓకే. కానీ ఖాళీగా ఈయన కూర్చోలేడు కదా, ఇంకో సినిమా ఓకే చెయ్యాలంటే మళ్ళీ అవ్వట్లేదు. సో ఇలా చూసి కొంత టైం చూసి ఇంకా కుదరతలే అని చెప్పి అప్పుడు వేరే సబ్జెక్ట్ ఏదో రెడీ చేసుకుని వేరే ఏదో ప్లానింగ్లో ఆయన ఉన్నారు, ఏదో వెబ్ సిరీస్ మూవీ ఏదో. సో మరి ఇప్పుడు నాకు కుదరదు కదా, అది ఏం చేద్దామని అంటే అప్పుడు జ్యోతికృష్ణ గారు ఎంటర్ అయ్యి ఆయన సినిమా అది కంప్లీట్ చేశారు. సో అంతే తప్ప సబ్జెక్ట్ బాగలేదని అంటే ఆయనే సబ్జెక్ట్ తీసుకొచ్చారు, పాయింట్ చెప్పింది ఆయన, కథే ఆయనది. సో ఆయనకి నచ్చకపోవడమే. అదే ఆయన చేశాడు కాబట్టి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సీజీ వర్క్ అసలు ఏమీ బాగాలేదు. అసలు ఆ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఏంటి ఏదో అతికిచ్చినట్టు, వాల్ పోస్టర్ మీద పోస్టర్ లాగా పవన్ కళ్యాణ్ బొమ్మను అతికించారు. అది నాకు నచ్చలేదని చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 90 మార్క్స్ వచ్చిన తర్వాత 10 మార్కుల కోసం ఏం మాట్లాడతాం అబ్బా, అడిగి 10 20 వస్తే మనం మాట్లాడాలి. 90 వచ్చినప్పుడు 90 మార్కుల కోసం వదిలేసి 10 మార్కులు బాగలేదు అది ఇది గ్రాఫిక్స్ అని అందరికీ తెలుసు. కొన్ని బాగున్నప్పుడు ఇప్పుడు నీకు భోజనాలు పెట్టేటప్పుడు 99 రకాలు బాగున్నాయి, ఒక రకం బాగోలేదు, అసలు భోజనం బాగోలేదు, వేస్ట్ అనడం 99 దొబ్బు తిన్నావు కదా, ఆ ఒక్కదాని కోసం ఎందుకు రోగం నాకు అర్థం కాదు. అలాంటి వాటికి బోధకులు సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్, సినిమా అంటేనే మేకింగ్, దాని వెనక చాలా ఉంటాయి, అవన్నీ చేసుకుంటూ వస్తారు. ఆ టైంకి అవ్వచ్చు, అవ్వకపోయినప్పుడు కొద్దిగా వెనక ముందు అవుతాయి. ఈలో డేట్ ఇచ్చామంటే ఆ డేట్కి కాలేదంటే ఎలాగోలా రిలీజ్ చేయాలి కదా, ఇప్పటికి ఇది అవుతుంది కదా చేశారు. తర్వాత అది రీపోస్ట్ చేస్తారు అది గ్రాఫిక్స్, ఎందుకంటే ఫస్ట్ వెర్షన్ ఇచ్చారు అది పెట్టారు, ఇలా రిలీజ్ చేశారు. సెకండ్ వెర్షన్ ఎప్పుడైతే ఫైనల్ వెర్షన్ వచ్చిందో రిలీజ్ 2 days తర్వాత పెట్టారు. సో ఆబ్వియస్గా ఇంకా నాకు ఫస్ట్ టైం నచ్చింది, సెకండ్ టైం ఇంకా బాగా నచ్చింది. ఈరోజు రేపు మళ్ళీ వెళ్తాను ఇంకా చూడాలి. నాకు అది చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా ఫస్ట్ టైము డిప్యూటీ సీఎంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లోను, ఇక్కడ సినీ రంగాల్లోనూ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ఒక మూవీ తీశాడు. అవును, దీనికి ఎక్స్పెక్ట్ చేసినంత ఇదైతే రాలేదు, బజ్ అయితే రాలేదని చాలా మంది అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా బాగలేదు అని చెప్పే కన్నా బాగలేదంట, గ్రాఫిక్స్ బాగలేవంట, ఎవడో కౌనుకిస్కా కొట్టం కాడబ్బా. వాడు చెప్తే ఇప్పుడు నేను బాగుందని చెప్తే మీరు వెళ్ళడం ఏంటి, బాగోలేదని చెప్పకపోతే ఆగిపోవడం ఏంటి? ఎవరు బాగున్నా బాగలేకపోయినా ఇది హిందువులకు సంబంధించింది, సనాతన ధర్మం ఏంటి, మన హిందువుల్ని ఎలాగ అణిచిపెట్టారు, మన దేవాలయాన్ని ఎలాగ కూల్చారు అనే పాయింట్ మీద తీసిన ఒక హిస్టారికల్ మూవీ అంటే ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా మనం చూడాలి. మనకంటే కూడా మన పిల్లల్ని చూపించాలని ఒక ఆలోచన విధానంగానే ఉంటే ఈరోజు సినిమాలు బతుకుతాయి. ఎందుకంటే అప్పుడు మనం అవన్నీ చూడలేదు కదా. ఇంకొక విషయం నేను చెప్తా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముస్లింలను తక్కువ చేసి హిందువుల్ని ఎక్కువ చేసి తీసే సినిమా ఇది కాదు. ఇది చాలా మంది బుర్ర తక్కువగా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ముస్లిమ్స్ అలా చేసినట్టు చూపించలేదు, ఔరంగజేబ్ అలాంటి చూపించారు. ఎందుకంటే కోహినూర్ ఉద్యమం కూడా గోల్కొండకు తీసుకురండి అని ముస్లింలే
పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లుని కలిసి ఇలా తీసుకురా అని చెప్పి బాధ్యత అప్పచెప్తారు. అంటే ఏంటి, ముస్లిమ్స్. అదే విధంగా ముస్లిమ్స్ కి వాటర్ ప్రాబ్లం ఒక ఏరియాలో, తిండికి ప్రాబ్లం ఉంటే ఈయనెళ్ళు ఇస్తాడు. క్లైమాక్స్ లో హిందూ లేడీకి, ప్రెగ్నెంట్ లేడీకి ఇబ్బందులు పెడుతుంటే ముస్లిమ్స్ కూడా ఏడుస్తారు. అలాగే హిందువులు కూడా, ఈ రాజులు దొరలు అంటారు కదా, ఆ దొరలు మిగతా హిందువుల్ని బానిసలుగా చూసి అక్కడ కుస్తీ పోటీ ఫైట్ దగ్గర బియ్యం బస్తాలు ఇవ్వడం చాలా రిస్ట్రిక్షన్స్ పెడతారు. అలాంటి దీని కుస్తీలో గెలిచి వాళ్ళందరికీ బియ్యం మొత్తం లోడ్ ఎన్ని పండించారు అన్ని ఇచ్చేసినట్టు చేశారు. అక్కడ హిందువులు తప్పు, ఆ ఇద్దరు తప్పు అని చూపించారు. ఇక్కడ ఔరంగజేబు రాంగ్ అని చూపించారు. అంటే ఇక్కడ హిందువులు ముస్లింలు రాంగ్ అనలేదు, ఔరంగజేబు రాంగ్. ఇక్కడ వీళ్ళిద్దరు దొరలు రాంగ్. వాళ్ళు హిందువులా, ముస్లింలా, క్రిస్టియన్లా, ఇంకొకటే అక్కడ కాదు. ఇక్కడ ఆడు యదవ, ఆ యదవ ముస్లిం అవ్వచ్చు, ఆ యదవ హిందూ అవ్వచ్చు. కానీ హిందువులు ఎదవలు అనలేదు, ముస్లింలు ఎదవలు అనలేదు. అక్కడ ఈ పాయింట్ ని ఎందుకో క్యాచ్ చేయక ముస్లింల కోసం తక్కువ చేసి చూపించేశాడు, లేకపోతే హిందువులకు కూడా అక్కడ తక్కువ చేసి చూపించాడు. మరి దొరలు ఎదవలు కదా దాంట్లో. సో అది ఆ పాయింట్ ఎందుకు వీళ్ళకి ఎక్కట్లేదు. అందుకే అంటాను, ఎప్పుడు కూడా ముస్లిమ్స్ రాంగ్ కాదు, హిందువులు రాంగ్ కాదు. రాంగ్ అయిన వాడు ఆ క్యాస్ట్ అవ్వచ్చు, రాంగ్ చేసిన వాడు ఆ మతం అవ్వచ్చు. అంతే తప్ప ఇది బాగుంది, ఎక్స్ప్లెనేషన్ బాగా ఇచ్చారు. వీళ్ళకి అది అర్థం కావట్లేదు. అది మీరు చెప్పినట్టుగానే ఒకళ్ళు మాటని, ఒకళ్ళు రివ్యూని సినిమా చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నా, జడ్జిమెంట్. ఇప్పుడు ఒక వస్తువు బాగున్నదంటే అవును బాగున్నదంట. నేను ఇంకో విషయం చెప్పనా, నేను ఇప్పటికీ చెప్తా. కొంతమంది సినిమా బాగోలేదని, సినిమా బాగోలేదా ఆయన నేను ఎందుకు సినిమా బాగోలేదన్నా కదా, ఏమొచ్చు అంటే అసలు బాగోలేదన్నారు కదా, ఏం బాగోలేదో చూద్దామని. బాగాలేదని నీకు అనిపించింది, నాకు అనిపించాలి. ఏం బాగోలేదో చూద్దామని. బాగుంది, అవునా ఈ సినిమా బాగుంది అన్నారు కదా, ఏం బాగుందో ఎలా తీసారో చూద్దామని. అంటే బాగున్నదన్నా నేను చూస్తాను, బాగులేదన్నా చూస్తాను. బాగున్నదంటే ఎందుకు బాగున్నదో చూస్తాను, బాగులేదంటే ఎందుకు బాగులేదో చూస్తాను. కానీ తప్పకుండా నేను సినిమా చూస్తాను. ఎందుకంటే మన లైఫ్లో ఎంటర్టైన్మెంట్ అంటే చెడిపోకుండా ఉన్న ఎంటర్టైన్మెంట్ ఏదైనా ఉందంటే ఒక సినిమానే. మనం బార్కి వెళ్తే మందు తాగితే మంచి ఎంటర్టైన్మెంట్ రా అంటాం, అక్కడ నువ్వు చెడిపోతున్నావు. పబ్కి వెళ్తే మంచి ఎంటర్టైన్మెంట్ అంటున్నావు, అక్కడ చెడిపోతున్నావు. సో చెడిపోకుండా ఒక నాలెడ్జ్, ఒక ఎంటర్టైన్మెంట్ చూడండి, కళ్ళకి ఆనందం, మనసుకి ఆనందం. ఒక 3 hours మంచిగా హ్యాపీగా కూర్చొని, జనాల మధ్యన కూర్చొని హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేసే ఒక సినిమా. సో ఆ సినిమాని అది బాగున్నా బాగలేకపోయినా నేను ఖచ్చితంగా నేను చూస్తాను. ఆ జడ్జిమెంట్ ఉండాలి. ఎందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హరిహర వీరమల్లు లాంటి సినిమాలు డెఫినెట్గా మనం చూడాలి. ఎందుకంటే అవి హిస్టారికల్ మూవీస్, ఎవడు పడితే వాడు తీసేసింది కాదు. సంపూర్ణేష్ బాబు, కాళీచరణ తీసిన సినిమాలు కావు అవి. అవి పెద్దలు ఎన్నో కోట్లు పెట్టి తీయాలి. అందులో ఎందుకంత కోట్లు అవుతుంది, క్రౌడ్, పాత అప్పుడు లాంటి సెట్లు, అలాగే వాళ్ళ సెట్లే కాదు, వాళ్ళు వేసుకున్న సెట్లు కూడా అప్పుడువే. సో అవి ఏదో ఎరగట్లో ఏదో బజార్లో కొనిస్తే అవ్వదు కదా. సో అది కుట్టించాలి, అలాగే ఉండాలి. అక్కడ ప్రాపర్టీస్ కూడా అప్పుడు, ఇప్పుడు గిన్నెలు తపేలాలు ఉన్నాయి, అప్పుడు గిన్నెలు తపేలాలు లేవు, అవేవో ఉన్నాయి, అవే కొనాలి. అవి కొనాలని చెయ్యాలి, తప్పదు ఇంకా. సో ఇలాంటి వాటన్నింటికి ఖర్చు అవుతుంది. సో ఈ ఖర్చు అక్కడ బడ్జెట్ పెరిగింది. మనం ఇలాంటి సినిమాలు చూడడం వల్ల ఏంటంటే రేపు పొద్దున ఇంకొక మంచి సినిమాలు వస్తాయి. అలా కాకుండా మనం ఎంతసేపు ఈ నరుక్కునివి, పొడుచుకునేవి, స్మగ్లింగ్ చేసినవి, రేపులు చేసినవి, మర్డర్ చేసినవి చూసినట్టు ఏం పోయింది. రూపాయి పెడతారు, 5 రూపాయలు 10 రూపాయలు లాభం దొప్పేస్తారు. ఇక్కడ 100 పెడుతున్నారు, 10 రూపాయలు వస్తుంది. అక్కడ రూపాయి పెడుతున్నారు, 10 రూపాయలు లాభం దొప్పేస్తున్నారు. ఎందుకు మీరు అలాంటి వాటికి ఎంకరేజ్ చేస్తున్నారు? సో ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయాలి, అలాంటి వాటికి కాదు. అది నేను చెప్తుంది. ఓవరాల్గా ఇప్పుడు హరిహర వీరమల్లు గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ది బెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ది బెస్ట్ మూవీ. సో అది విషయం.